రుచికరమైన రొయ్యల నిల్వ పచ్చడి తెలుసుకుందాం రండి. రొయ్యలు వలిచినవి కేజీ, కారం టీ గ్లాస్, ధనియాలు 100 గ్రాములు, ఉప్పు పావు టీ గ్లాస్, జీడిపప్పు 50 గ్రాములు, చెక్క మొగ్గ, గసగసాలు ఇవన్నీ రుచికి తగినంత, నిమ్మకాయలు 2, రొయ్యలు, కారం, ఉప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, ధనియాలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, నిమ్మకాయలు, మిరియాలు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, ధనియాలు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ధనియాలు 100 గ్రాములు, చెక్క మొగ్గ, గసగసాలు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, రొయ్యలు బాగా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రొయ్యలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ సిమ్లో మీడియం మంట మీద పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం మంట మీద పెట్టుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని వేరే గిన్నెలో వేసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలని అవి చల్లారుంటాయండి. ఇప్పుడు వాటిని అన్నిటిని మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది. పౌడర్ చేసుకుంటే ఇలా పౌడర్ ఇలా మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ తిప్పుకొని పెట్టుకున్నాం కదండి, అది 1 టీ గ్లాసు. మనం ఈ రొయ్యలు తీసేసిన తర్వాత ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇది కూడా వేపి పక్కన పెట్టుకోవాలండి. ఆ రొయ్యలు వేపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పావు టీ గ్లాసు సాల్టు, కారం టీ గ్లాసు, టీ గ్లాస్ కారం కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి మీకు. మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి ధనియాల పొడి, అది టీ గ్లాస్ అండి. 2 టీ గ్లాసులు అండి. అవి 100 గ్రాములు ధనియాలు 2 టీ స్పూన్లు వచ్చాయండి. అవి నిమ్మకాయ కేజీకి 2 అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పెట్టుకున్నాము, అది చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఆ ఆయిలే సరిపోతుంది. అయిపోయిందండి, ఇంతేనండి. ఎంతో రుచికరమైన రొయ్యల నిల్వ పచ్చడి తయారీ విధానం. ఇది నిల్వ మనం నీళ్ళు వాటర్ ఏమి తగలకుండా ఉంటే ఇది 3 months 4 months ఉంటుందండి. మనం గాజు సీసాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం ఉండదండి. ఇది రొయ్యల నిల్వ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.